వచ్చేసి మనం ప్రతి ఇంట శివారాధన అనే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అంటే ప్రతి ఇంట్లో కూడా ఎవరైతే పిలుస్తారో వాళ్ళ ఇంట్లోకి మేము ఎవరిని బంకోము. మీ ఇంట్లోకి రావాలన్నా దేవుడి ఈశ్వరుడు రావాలంటున్నా ఈశ్వరుని తీసుకొచ్చి మీ చేత్తోనే మీ కుటుంబ సభ్యులతో అభిషేకం చేస్తాం. ఇది సంపూర్ణంగా ఉచితంగా చేపిస్తాం. అంటే దీంట్లో కార్యక్రమంలో ఏ మాత్రం కూడా డబ్బు తీసుకుని ఆశ చేసే కార్యక్రమం కాదనమాట. అంటే ఈశ్వరుణ్ణి ప్రతి ఇంట్లోకి తీసుకొని పోయి అభిషేకం మాకు చేయించాలా, రుద్రాభిషేకం చేయించాలా అని చెప్పేసి ఈ కార్యక్రమం వచ్చేసి మనం మామూలుగా బయటకు వచ్చేసుకుంటే కొన్ని వేలలో ఖర్చు అవుతుంది అనమాట. ఏదైనా గుళ్ళోకి చేసుకుంటే వేలలో ఖర్చు అవుతుంది. ఇది దేవస్థానం కానీ మనం అందరూ కూడా మన అందరి తరఫున కూడా ఇది ఎంతో సంపూర్ణ ఉచితం చేస్తాం కార్యక్రమం. మనం ఏమైతే మనకి ఏం శక్తి ఉంటుందంటే పాలు పెరుగు, ఎవరికి ఏం శక్తి అయితే అందువరకు పాలు పెరుగు తేనె శక్తి తీసుకుంటే మీ చేతితో మీ బంధువులందరితో కూడా అభిషేకం చేస్తూ ఉంటాయి ఈశ్వరునికి. ఆ రోజు మనకు అవకాశం ఉన్నంత ప్రసాదం ఏమైతే ప్రసాదం ఉంటుంది. ఒకవేళ మనకి ఇది కూడా శక్తి లేదు, ఒకవేళ మనకి స్వామి ఈ పూల పనుల నుంచి పూజ చేసుకోవాలనుకున్నాం కానీ అయితే మాకు ఆ శక్తి కూడా లేదు అన్నాను అనుకోండి, అది కూడా సంపూర్ణంగా మేము ఉచితంగా చేస్తాం అనమాట. ఎవరైతే చేయాలనుకుంటే వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళని మన ఈ రంగం కానీ ఎవరు కలిస్తే వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఒకరోజు సోమవారం సాయంకాలం పూటలో మాత్రం అభిషేకం చేస్తాం. సోమవారం సాయంకాలం పూట అభిషేకం చేస్తాం. ఇది సంపూర్ణంగా ఉచిత కార్యక్రమం ఉంటుంది. ఎందుకు చేస్తారు ఈశ్వరునికి అభిషేకము? నరసింహస్వామి గారు ఎవరికైనా చేయొచ్చు అంటే ఈశ్వరుడు బోలాసింగుడు అనమాట. అంటే ఏమైతే కోరుకుంటే ఇచ్చేవాడు ఒక బోలాసింగుడు ఈశ్వరుడు మాత్రమే. నరసింహస్వామి అంటే ఇస్తాడు, ఆయన కొన్ని మడుగుతూ ఉంటాడు అనమాట. అంటే ఆయన పూజ చేయాలా, ఆయన ముట్టుకోవాలనుకుంటే ఒక అర్హత ఉండాలి. అంటే ఒక దేవస్థానం అర్చకుగా పూజారిగా ఉండాలి. ఈరన్ నరసింహ పూజ చేస్తా అంటే మన కాలంలో ఉన్నటువంటి గుళ్ళో వాళ్ళు పూజ చేసుకునే అర్హత ఉంటున్నారు. పూజారిగా మనం పెట్టుకుని ఉంటాం. వాళ్ళు మాత్రం గర్భగుడిలో పోతారు, అందుకు పోయేందుకు అవకాశం ఉంటుంది అన్నమాట. ఈశ్వరుని అట్లా కాదు. ఇప్పుడు కాశీలో పోతే అక్కడ ప్రతి ఒక్కరు పోవచ్చు, ప్రతి ఒక్కరు చెంబులు నీళ్ళు వేయచ్చు. కాశీలో గంగలో మునిగే నీళ్ళు తీసుకొని చెంబులో తీసుకొని పోయి స్వామి ఈశ్వరుని నమస్కారం చేసుకొని వేసేది వచ్చేది. అట్లనే ఇది ఈ ఈశ్వరుని విశేషం ఏమి అంటే ఈ శృంగేరి అని చెప్పి నేను విన్నా అనుకుంటాను. శృంగేరి అని చెప్పి మన హిందూ సాంప్రదాయానికి మూలం శంకరాచార్యులు అనమాట. ఆడ నదిలో చిక్కిన విగ్రహం ఇది చేపించిన విగ్రహం కాదు, ఇది నదిలో చిక్కిన విగ్రహం. అంటే ఇంతకుముందు ఏమైనా అక్కడ పెట్టిపోయినారో ఏమో తెలియదు. మనం తీసుకొని పోయి మనం అక్కడ స్నానానికి పోయినప్పుడు స్వాములు చిక్కింది, నాకు చిక్కింది కాలు తగిలి చిక్కితే తీసుకొచ్చానంట. అక్కడ తీసుకొస్తుంటే అక్కడ స్వాములు వచ్చేసి అక్కడ ఉండేవాళ్ళు ఇది తీసుకొని పోకూడదు, ఇక్కడ శృంగేరి అంతా మొత్తం కూడా శృంగేరి పీఠాధిపతులు చెప్పుకుంటారు అనమాట. భారతీయ స్వాములు మహాగురువులు అనమాట. వాళ్ళ ఆధీనంలో ఉంటుంది ఇదంతా. ఇక్కడ నుంచి ఏం తీసుకొని పోవాలన్నా కూడా మీరు స్వామి అడిగి తీసుకొని పోవాలా అన్నారు. మామూలుగా ఆయన దర్శనం చిక్కే కూడా చాలా కష్టం. విఐపీస్ అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వచ్చినా కూడా ఆయన అవకాశం చిక్కి మాట్లాడడానికి మనం తీసుకొని పోయి స్వామి ఇక్కడ చిక్కింది ఈశ్వరుని తీసుకొని పోయి అందరి ఇంట్లో పూజ చేసేదానికి అవకాశం చేసేది అంటే ఆయన కన్నడలో చెప్తా ఉంటారు. వాళ్ళు కన్నడ ఎక్కువ వాళ్ళు మాట్లాడేది. చంద్రమౌళి స్వామి అంటారు. అక్కడ స్వామి వచ్చేసి ఈశ్వరునికి 1000 నామాలు ఉన్నాయన్నమాట. ఎన్నో నామాలు ఉన్నాయి స్వామికి. ఈశ్వరుడు అంటారు, సామశివుడు అంటారు, మృత్యుంజయుడు అంటారు, కుబేరుడు అంటారు, అన్ని కూడా ఈశ్వరునికి ఉంటాయి. ఆయన మళ్ళీ అక్కడ శృంగేరి వచ్చేసి స్వామిని పిలుస్తారన్నమాట. ఆ స్వామి మర్తిదాని అంతా నేను బేడంతిరా తోండోగిరి అని అంటే అక్కడ స్వామి ఇంటికి వస్తా అంటే వద్దంటారా తీసుకొని పోయి అందరిలో అభిషేకం చేయించండి అని చెప్పినారు. శృంగేరి గురువులు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం స్వామిని అభిషేకం చేస్తాను కార్యక్రమం. సంపూర్ణంగా ఉచితంగా చేసే కార్యక్రమం ఇది. ఏ విధంగా డబ్బు ఆశ చేసేది కాదు. ఇది ఒక ఉచిత కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఏమంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అవకాశం ఉన్నంత పాలు పెరుగు తెచ్చుకుంటే వాళ్ళతో అభిషేకం చేస్తాం. వాళ్ళకి తెచ్చేందుకు అవకాశం ఉంటే అది కూడా సంపూర్ణ ఉచితం చేస్తాము. ఇది దీని ముఖ్య కార్యక్రమం. కేతవే నమః నమః మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ సమర్పయామి. ఆచరిత అభిషేక పూజా విధానేన భగవాన్ సర్వాత్మికః స్వామి చేసేది. తత్సర్వం శ్రీ సాంబ సదాశివ దేవత ప్రసన్నా భవంతు. సాంబ సదాశివ దేవత ప్రసాద సిద్ధిరస్తు.